గుడే బడిగా మారింది. ఆలయ ప్రాంగణమే తరగతి గదిగా మారింది. చదువుకోవాల్సిన చిన్నారులు కనీస వసతులు లేని పరిస్థితుల్లో విద్యను అభ్యసించాల్సి వస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలని ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే ప్రభుత్వ పాఠశాలలకు కనీసం తరగతి గదులు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. దీంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు గుడినే తరగతి గదిగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. ఇది ఎక్కడో కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కూతవేటు దూరంలో ఉన్న ఇది అగ్రహారం గ్రామంలో ఉన్నది ఈ స్కూల్. ఈ స్కూల్ కు సంబంధించి అయితే భవనం లేక అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాయని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు కూడా వాపోతున్న పరిస్థితి. అంటే అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా అంటే వీళ్ళకు స్కూల్ మాత్రం శాంక్షన్ కాని పరిస్థితి. ఈ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది ఏంది అనేది ఇక్కడ మనతో పాటు గ్రామ ప్రజలు, మన ఉపాధ్యాయులు ఉన్నారు. మరిన్ని వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ పరిస్థితి చూస్తే గుడే బడిగా మారిన పరిస్థితి. అసలు ఏంది ఇక్కడ మీ ప్రాబ్లం ఏంది? ప్రస్తుతం నేను అగ్రహారం పాఠశాలకు ఎంపీపీఎస్ అగ్రహారంకు హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నా. మేము 2024 జూలై మాసంలో ఇక్కడికి రావడం జరిగింది. మేము వచ్చినప్పుడు పాఠశాల సంఖ్య 15, ఇప్పుడు విద్యార్థుల సంఖ్య 29. 29తో పాటు రీసెంట్గా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం వల్ల 34 మంది విద్యార్థులు ప్రస్తుతం మన పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ 34 మంది పాఠశాల విద్యార్థులకు గాను గతంలో 2 గదులు ఉండేవి. కానీ ప్రస్తుతము కలెక్టర్ గారి ఆదేశాల వల్ల శిథిలావస్థలో ఉన్న ఒక్క తరగతి గదిని ఏం చేసినామంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి సహకారంతో కూల్చివేయడం జరిగింది. అప్పటి నుండి విద్యార్థులు అనేక రకాలైన అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ 34 మందికి మేము అకామిడేషన్ కల్పించడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే 34 మందికి ఒకటే క్లాస్ రూమ్ అవైలబుల్ ఉండడం వల్ల అక్కడ తరగతి గది సరిపోకపోవడం వల్ల ప్రస్తుతం ఈ రకంగా గుడి లోపల గుడి షెడ్ ఇటీవల వీళ్ళు గ్రామస్తులు వాళ్ళ సహకారంతో ఇక్కడ నిర్మించుకున్నారు. ఆ షెడ్ కింద మాకు కొంతనైనా వెసులుబాటు ఇక్కడ కలుగుతుంది. అంటే మనం ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ స్కూల్లోకి రావాలి, అన్ని వసతులు ఉన్నాయని చెప్తున్నారు. వాస్తవానికి మీరు కూడా అంటే తల్లిదండ్రులు కూడా అంటే తరగతి గదులు ఉన్నాయా లేవా అనేది కూడా స్కూల్కి పంపించాలంటే కూడా చాలా మంది చూస్తారు. ఇప్పుడు కొంతమంది ప్రైవేటు స్కూళ్ళలో కూడా పంపించలేని పరిస్థితి, అంటే ఆర్థిక ఇబ్బందులతో. అంటే దాన్ని ఎలా చూడొచ్చు తరగతులు లేకపోతే? ఇప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా మీతో నచ్చి ఏం మాట్లాడుతున్నారు? వాస్తవానికి ఇక్కడ తల్లిదండ్రులు ఈ పాఠశాలను డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో గతం లోపల మేము సమ్మర్ లోపల కావచ్చు క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఈ తల్లిదండ్రుల సహకారంతో పిల్లలు కూడా పెరిగిర్రు. వాళ్ళు ఏంటంటే మేము తరగతి గది అనేది ఒకటే ఉన్నది అని చెప్పి వాళ్ళు ఆ సందర్భం లోపల కూడా పిల్లల్ని చేర్పించే సందర్భం లోపల కూడా మనకు డౌట్ వ్యక్తం చేయడం జరిగింది. దానికి మా గ్రామ సర్పంచ్ గారు మేము అందరం కలిసి తప్పకుండా అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకుపోతామని చెప్పి త్వరలోనే శాంక్షన్ చేయించుకుందామనే నమ్మకంతో ఆశాభావంతో ఈ పిల్లలను ఇక్కడ చేర్పించుకోవడం జరిగింది. ప్రస్తుతానికి కూడా మా గ్రామ సర్పంచ్ గారు ఒక 3 నుంచి 4 సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా అని కూడా మాతోటి తెలియజేయడం జరిగింది. తొందరలోనే ఈ భవనం శాంక్షన్కు కృషి చేస్తున్నామని చెప్పి మా ఎంఈఓ గారు కూడా చెప్పడం జరిగింది మాతోటి. అదే విషయాన్ని మేము తల్లిదండ్రులకు చెప్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి. మరి ఈ స్కూల్లో అంటే మీకు ఈ భవనం లేక, స్కూల్ భవనం లేక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? పిల్లల తల్లిదండ్రులు వచ్చి కూడా అనేక మనం చూస్తున్నాం. ఇక్కడ గుడే బడిగా మారిన పరిస్థితి, దాన్ని మీరు ఎలా చూడొచ్చు? పిల్లల తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి మీకు? ఇక్కడ మేము బయట తరగతి గదులు తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ కోతులు తిరగడం అవుతుంది. కోతులు వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా కొంచెం భయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల తరగతి గదులు అనేటి లోపల ఉంటే బాగుంటాయి, బయట అయ్యేసరికి మేము వీళ్ళని ఎప్పుడు చూసుకోవడం జరుగుతుంది. తరగతి గదులకు కొంచెం ఆటంకంగా ఉంటుంది. మళ్ళీ మాకు బోధన అభ్యసన సామాగ్రి పెట్టుకోవడానికి కూడా ఇక్కడ వెసులుబాటు ఏం లేదు. కాబట్టి వీలైనంత త్వరగా తరగతి గది కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని క్లాసులు నడుస్తాయి మేడం ప్రజెంట్ గా? ఇప్పుడు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని క్లాసులు నడుస్తాయి? మా స్కూల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు ఒకటి జరుగుతుంది. ఆ ప్రీ ప్రైమరీ క్లాసులు అనేవి వంటగదిలో తీసుకుంటున్నారు. 1 to 5th క్లాసులు అనేవి ఒక తరగతి గది ఉంది. అందులో 2 క్లాసులు తరగతి గదిలో, 3 క్లాసులు బయట తీసుకోవడం జరుగుతుంది. మరి కొంతమంది బట్టి గ్రామానికి సంబంధించిన గ్రామ సర్పంచ్ మనతో ఉన్నాడు. అంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా మనకు స్పష్టంగా మనకు చూస్తే అర్థమవుతుంది. మరి నువ్వు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇక్కడ మీ అగ్రహారానికి గ్రామానికి ఈ స్కూల్ భవనం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అయితే మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వ అధికారులను కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మీరు ఏమంటారు దీన్ని? కలెక్టర్ గారి ఆదేశానుసారం అది శిథిలావస్థలో ఉన్న ఒక రూమును
కూల్చివేయడం జరిగింది. ప్రజావాణిలో నేను ఒక 2 సార్లు దరఖాస్తు ఇచ్చిన, తొందరగా శాంక్షన్ కావాలి, మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది, పక్కనే ఉన్న గుడిలో పాఠాలు చెప్తారని. ఇప్పుడు కూల్చేసి దాదాపు 20 రోజులు అట్లా అవుతుంది కావచ్చు. నేను కలెక్టర్ గారికి ఏం చెప్తున్నా అంటే, తొందరగా మా అగ్రహార గ్రామానికి బడి శాంక్షన్ అయ్యి మా పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నటువంటి టీచర్లకు విద్య అందించాలని కోరుతా ఉన్నాను. ఎన్ని రోజుల నుంచి ఈ స్కూల్ భవనం కూల్చివేశారు? ఇలాంటి అంటే ఎన్ని రోజుల నుంచి ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయి? అంటే ఈ గుడే బడిగా ఎన్ని రోజుల నుంచి మారుతుంది? ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వాళ్ళని స్కూల్ పంపించాలంటే కూడా అన్ని వసతులు చూస్తారు. అంటే ఇప్పుడు ఒక గుడే ఇప్పుడు వర్షాకాలం వస్తది, ఎండాకాలం వస్తది, పిల్లలకు కూడా లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. అంటే మీరు ఒక తండ్రిగా కావచ్చు, ఒక గ్రామ పెద్దగా కావచ్చు, మీరు ఏం కోరుకుంటారు మీరు? ముఖ్యంగా పిల్లలకు చదువు ఇంపార్టెంట్ కాబట్టి బడి తొందరగా శాంక్షన్ కావాలని కోరుకుంటా ఉన్నాను. ఇది కూల్చి అంతా 20 డేస్ అట్లా అవుతుంది. ఇంకొక 10-15 రోజుల్లో శాంక్షన్ వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏదైతే అగ్రహారంలో ఈ విద్యార్థులకు సంబంధించి భవనం లేక గుడే బడిగా మారిన సంఘటన అయితే మనం స్పష్టంగా కనబడుతుంది. ఈ రాజ్ న్యూస్ కూడా వీళ్ళకు జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఈ భవనం వీళ్ళకు శాంక్షన్ చేసి వీళ్ళకు కల్పించాలని కూడా మా రాజ్ న్యూస్ తరఫున కూడా కోరుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.